నా పొలంలో నాది మాగాణిని మెట్ట చేసి 5 దొంతర్ల పంట పెట్టాను. ఇక్కడికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయ్యా మీరు కూడా రావాలి ఏమైనా ఉంటే, మురళీకృష్ణ గారు, కిరణ్ గారు. ఒక్క పావు ఎకరాన్ని ఎత్తులేపి చెరువు తవ్వుకుని 5 దొంతర్ల పడ్డ పాలెకర పెట్టాను. దీంట్లో 3 తేనెటీగలు కట్టుకున్నాయి సంవత్సరంన్నర కాలంలో. ఎంత పెద్దగానంటే ఎదురు చెట్టులో కట్టుకున్నాయి. మరి వరి చేలు ఉండగా మనకి మాగాణుల్లో ఒక పక్షి వాలతానికి లేదు, ఒక కీటకం కట్టుకుంటానికి లేదు. మరి ఇవాళ సంవత్సరంన్నర క్రితం పెట్టిన దాంట్లో నాకు ఒక ఎకరాన్ని లెక్కగట్టి చూసుకుంటే 4,60,000 రూపాయలు వచ్చింది. వరిలో ఎంత డబ్బులు సంపాదిస్తున్నాం? వ్యవసాయం అంటే వరి కాదు. వ్యవసాయం అంటే బహువార్షిక పంటలతో పండించుకున్నది వ్యవసాయం. మన ప్లేట్లో వరి ఒకటే లేదు. వరితో పాటు ఆకుకూరలు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, నూనె గింజలు ఉన్నాయి, పప్పు ఉంది, పళ్ళు ఉన్నాయి. ఇవన్నీ మీరు పండించుకోవాలి. సూర్యుడి దయ మనకుంది ప్రతిరోజు. కానీ వరే పండించుకుంటానంటే భూతాపం పెరుగుతుంది. వరిని పండించి భూమిని ఖాళీగా పెడుతున్నారు. 4 నెలలు అక్కడ ఏ పంట ఉండదు. పక్షులు ఏమైపోయినాయి, కీటకాలు ఏమైపోయినాయి. మళ్ళీ అవన్నీ ఉంటేనే భూతాపం తగ్గుద్ది. వరి మన అవసరాలకి మాత్రమే పండించుకోవాలి, కానీ అమ్మటానికి చేయొద్దు. ఇది మీరు అందరూ వస్తే అందరికీ నేను ఆ భోజనం పెడతా, ఆ పొలాన్ని చూపిస్తా. ఏం కోల్పోయామో మీ కళ్ళంట నీళ్ళు వస్తాయి. భూమిలో వచ్చే పంటలు పసుపు, అల్లము, కంద, చామగడ్డ, బీట్రూటు, క్యారెట్ ఇవన్నీ వస్తున్నాయి. భూమి పైన వచ్చేవి ఆకుకూరలు, తీగజాతులు, ఇంకా పైన వచ్చేవి బొప్పాయి, ఇంకా ఇతర పంటలు, పళ్ళ రకాలు 9 రకాలు. ఇవన్నీ 400 గజాల స్థలంలో వస్తాయి. ఎన్ని మొక్కలు వస్తాయి? 81 చెట్లు వస్తాయి. 400 గజాలంటే ఇంచుమించుగా దీనికి 2 ఉంటుంది. 81 చెట్లు, చెట్టుకి పోటీ ఉండదు, తెగుళ్ళు ఉండవు. ఇలా ఇంటికి కావాల్సిన ప్రతిదీ తీసుకుంటాం. ఉప్పు తప్ప, వరి తప్ప, ఈ 2 తప్ప అన్ని ఇంట్లోనే మనం తింటాం. అక్కడ 20 మంది ఉంటారు నాకు ఆవుల దగ్గర పనిచేసే వాళ్ళు, విజిటర్స్. ప్రతిరోజు 20 మంది భోంచేస్తాం. బజార్ నుంచి ఏ కూరగాయ రాదు. అన్నీ చెప్తానమ్మా, ఇది సమయం కాదు, చాలామంది మాట్లాడాలి. లీలా గారికి నేను ఇది విన్నవించుకుంటున్నాను. ఒక ప్రోగ్రాం పెట్టండి నవంబర్, డిసెంబర్లో, హార్వెస్టింగ్ ముందు. అప్పుడు వాతావరణం చల్లగా ఉంటుంది, వర్షాలు తగ్గుతాయి. దీపావళి తర్వాత కార్తీక మాసంలో రండి. మీ అందరికీ చక్కగా భోజనాలు ఏర్పాటు చేస్తాను, ఆవు పెరుగుతో సహా. అక్కడ ఏదైతే చూశారో మీరు మీ పొలాల్లో దాన్ని మీరు ప్రారంభించాలి. నేను కోరుకున్నది అది. మాగాణల్ని చిన్న చెరువు తవ్వి మెట్ట చేసుకుని ఇదంతా మీరు చేసుకోవాలి.